तेलंगाना के न्यूज़ में अब तमाम के खैर मकदमे बढ़ते हैं। खबर की तारीफ जॉनी मास्टर के खिलाफ खवातीन के कमीशन में की गई शिकायत बताया गया कि खवातीन के साथ छेड़खानी का मामला बताया गया। इस सिलसिले में विक्टिम्स ने आज उनके हरासमेंट के सिलसिले में शिकायत दर्ज करवाई। बताया गया कि जॉनी मास्टर कोरियोग्राफी के प्रेसिडेंट बताए गए हैं। इस सिलसिले में बताया गया कि पुष्पा 2 फिल्म में चांस दिलाने के बहाने भी हरासा किया गया। बताया गया कि इस सिलसिले में सीएम रेवंत रेड्डी से भी करीब शिकायत की जाएगी। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। 16వ ఏట D11 అనే ఒక డ్యాన్స్ కాంపిటీషన్ సంబంధించిన ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చింది నార్త్ ఇండియా నుంచి. ఆ అమ్మాయి D11లో పోటీ చేసింది. అవి దాటి D12కి వచ్చే వరకు ఎలిమినేట్ అయ్యి తన ప్లేస్కి తను వెళ్దామన్నప్పుడు జానీ మాస్టర్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, మీరు మా కంపెనీలో పనిచేయడానికి మీకు అవకాశం ఇస్తున్నామని. అట్లా అమ్మాయి జానీ మాస్టర్ గ్రూప్ తోటి పనిచేయడం మొదలెట్టింది. వాళ్ళు ఆఫర్ చేశారు, అమ్మాయి D11లో D12లో ఎలిమినేట్ అయినాక వాళ్ళు మీకు పని నేర్పుతాం, మీకు ఉద్యోగం ఇస్తామని ఆఫర్ చేశారు. ఆ తర్వాత ఆమె మీద పలు దఫాలుగా లొంగిపోమ్మని యూజ్ చేసుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు జరిగినాయి. ముంబైలో జరిగినాయి, తమిళనాడు టెన్కాశీలో జరిగింది. పుష్ప 1 షూటింగ్ టైంలో అంటే జానీ అది సినీ వ్యవస్థలో సినిమా పరిశ్రమే కాకుండా ఒక ఉదాహరణ ఇది. మేము విమెన్స్ వ్యవస్థీకృత దోపిడీకి ఒక ఉదాహరణగా చూస్తున్నాము. ఈ ఉదాహరణ ఈ రకమైన వ్యవస్థీకృత దోపిడీని 2018లో శ్రీరెడ్డి ఇంకా చాలామంది అనేక మంది దాన్ని బయటకు తీసుకొచ్చారు. వాళ్ళు ఏవైతే కన్సర్న్స్ బయటకు తీసుకొచ్చారో ఎట్లాగా తమాషాలు అసలు పని దొరకడానికి లైంగిక దోపిడీ అనేది ఒక కండిషన్గా ఎట్లా మారింది, ఆ విషయమే ఈ జానీ మాస్టర్ కేసులో కూడా మనకి తెలుస్తోంది. ఈ విషయాన్నే మా హై లెవెల్ కమిటీ కూడా అన్ని యూనియన్స్లో సినిమా పరిశ్రమలో ఏవైతే 24 క్రాఫ్ట్స్ అని ఏదైతే ఉంటాయో వాళ్ళలో అసలు ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆడవాళ్ళు ఏ వాటిల్లో ఉన్నారు, వాళ్ళకి కార్డు ఏ కండిషన్స్లో వస్తుంది, వాళ్ళకి మెంబర్షిప్ ఫీ ఎంత ఉంది, ఎందుకుంది ఇట్లాగా, ఇలాంటి విషయాలన్నీ కమిటీ ఇన్వెస్టిగేట్ చేసింది, అందరితో మాట్లాడింది, ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్తో కూడా మాట్లాడింది. దానికి తను ఎట్లాగైతే ఈ బాధితురాలు ఎటువంటి విషయాలైతే ఫేస్ చేసిందో, ఎటువంటి సమస్యలు అయితే ఫేస్ చేసిందో ఆ సమస్యలన్నీ మేము కమిటీగా విచారించాము. విచారించి అనేక రికమెండేషన్స్ ఇచ్చాము. ఇవన్నీ సినిమా పరిశ్రమలో ఆడవాళ్ళు తెర వెనకాల కూడా పెరగాలంటే ఎట్లాంటివి తీసుకోవాలి, యూనియన్స్లో ఆడవాళ్ళ సంఖ్య పెరగాలంటే ఎట్లాంటి మెజర్స్ తీసుకోవాలి, అసలు సినీ పరిశ్రమలో మాస్టరు ఛాంబర్స్కి సినీ కొరియోగ్రఫీ అసోసియేషన్కి 24 క్రాఫ్ట్స్లో ఒకటైన కొరియోగ్రఫిక్ అసోసియేషన్లో ప్రెసిడెంట్. ఎంతో వేధించారు. ఆ కార్డు కోసం ముంబై కార్డు ఇప్పించారు. తెలుగు రంగంలో పుష్ప 2 మళ్ళీ అవకాశం వచ్చింది తనకి. ఇక్కడ తను స్వతంత్రంగా నిలబడడం కోసం 6,30,000 కట్టినాక ఆగస్టులో ఆ తర్వాత కూడా కొనసాగింది. ఆగస్టు 28 ఆమె మీద మళ్ళీ దాడి చేశారు. అప్పుడు మాత్రమే ఇక డబ్బులు కట్టినాక కూడా చాలా రోజులు అమ్మాయికి డబ్బులు కట్టుకోవడానికి లేదు, పని లేదు. అతను కనికరిస్తేనే పని, అతను ఇస్తేనే అవకాశం. ఆ స్థితిలో ఎంతో కొంత లొంగిపోయి తన వృత్తి కోసం నిలబడాల కోసం కాంప్రమైజ్ అని, కానీ అది హింస తీవ్రమైన స్థాయికి వెళ్ళింది. ఎప్పుడైతే తను స్వతంత్రంగా, మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి, తను స్వతంత్రంగా అవకాశాలు తెచ్చుకుందో పుష్ప 2 కూడా అతను అలౌ చేయలేదు. కానీ డైరెక్టర్ సుకుమార్ గారు ఆమె బాధ విని ఆయన అవకాశం ఇచ్చారు. అక్కడ ఉండగా కూడా ఆమె కొనసాగడానికి వీల్లేదని అతను థ్రెట్ చేశాడు. దానికి కూడా ఆధారాలు ఉన్నాయి. కానీ సుకుమార్ గారు నేను చూసుకుంటా అన్నారు కాబట్టి పుష్ప 2 కంప్లీట్ చేసింది. ఇప్పుడు ఇండిపెండెంట్గా ఒక ఆఫర్ రాగానే ఇంత గొడవ అయింది. కాబట్టి ఇక్కడ తను అర్థం చేసుకుంది, నేను ఫైట్ చేస్తే తప్ప నాకు ప్రొటెక్షన్ లేదు, వృత్తి ఉపాధి ఇంకోటి లేదు. ఇంత దూరం వచ్చాక నేను వెనక్కి వెళ్ళడం ఎందుకు, నాకున్నది ఒకటే, అయితే చనిపోవాలి లేకపోతే వెనక్కి వెళ్ళాలా, నేను వెనక్కి వెళ్ళడానికి ఫైట్ చేస్తుంది. ఇది ఆమెకు సంబంధించింది. ఆమె అదంతా విన్నాం, పరిశీలించాం. ఇవాళ మహిళా కమిషన్ దృష్టికి కూడా అదంతా కూడా మొత్తం నివేదించుకున్నది. మహిళా కమిషన్ కూడా మేము ఉంటాం.
ముఖ్యమంత్రి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాలని ఇప్పటికే శ్రీరెడ్డి ఇష్యూ తర్వాత అనేక పోరాటాలతో హైకోర్టుకు వెళ్ళి కాస్టింగ్ కౌచ్కు వ్యతిరేకంగా సినిమా రంగంలో మహిళల భద్రత అనే అంశంలో ఎవ్వరు కనికరించి ఇవ్వాల ఏ కమిటీ ఆనాటి ప్రభుత్వం కానీ ఇండస్ట్రీ కానీ వేయలేదు. కేవలం లెవెల్ కమిటీ కాన్స్టిట్యూట్ అయింది. హై లెవెల్ కమిటీలో ముఖ్యమైనటువంటి సునీత గారు రిపోర్టు మొత్తం కమిటీ రిపోర్ట్ సబ్ కమిటీ వేశారు. సబ్ కమిటీ నుంచి రిపోర్ట్ సబ్మిట్ చేశారు. దానిలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా సునీత గారికి ఆ కమిటీ గురించి తెలుసు. ఆనాడున్న సోమేష్ కు చీఫ్ సెక్రటరీకి రిపోర్ట్ సబ్మిట్ చేశారు. కూడా ఈ రోజు కూడా మేడం ఒక్క నిమిషం మేడం, అంటే మహిళా కమిషన్ కు ఏమని చెప్పారు వాళ్ళు, మీకు ఎట్లాంటి వాళ్ళకు మీకు హామీ ఇచ్చారు? మహిళా కమిషన్ డైరెక్ట్ గా చర్యలు తీసుకోవాలి, వ్యవస్థ ద్వారానే చర్యలు తీసుకోవాలన్నా లేదా ప్రభుత్వం నుంచి హామీ ఇవ్వాలి. ఆ హామీ మాకు ఇచ్చింది మహిళా కమిషన్ చైర్పర్సన్ ఇండిపెండెంట్ అంటే మనకి హామీ ఇచ్చింది భద్రత విషయం. ఎందుకంటే ఈ రోజుకి కూడా పోలీసులు ఒక రకమైన భాష వాడుతున్నారు, మెడికల్ రిపోర్ట్కి వెళ్ళినప్పుడు ఒక రకమైన భాష మాట్లాడుతున్నారు. బయటకు రావడం అంటే ఆమె అడుగడుగున అవమానాలు పాలవడమో వేధింపులకు గురవడమో కాకూడదు. కాబట్టి మహిళా కమిషన్ని మేము హామీ ఇవ్వమని కోరాం. మహిళా కమిషన్ హామీ ఇచ్చింది, బాధితురాలకి అండగా నిలబడతామని. జానీ మాస్టర్ మీద చర్య తీసుకోవడానికి తగిన యాక్షన్ తీసుకుంటాం, ఇనిషియేట్ చేస్తామని మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద గారు చెప్పారు.